సో హాయ్ గైస్ వాట్ టు విఎస్ కూలీ ఈ 2 సినిమాల 4 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇక్కడొచ్చేసరికి రజనీకాంత్ గారు ఒక ముసలోడు ఇద్దరు స్టార్ హీరోస్‌ని, యంగ్ హీరోస్‌ని అయితే భయపెట్టిస్తున్నాడు అనుకోవచ్చు. తన బాక్స్ ఆఫీస్ ఊచకోతతో. సో మనం లేట్ చేయకుండా అయితే మాట్లాడుకుందాం. సో 'వార్ 2' సినిమా అయితే ఫ్లాప్ అవ్వబోతుంది. హ్యాట్రిక్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అన్న ఒక 'వార్ 2' సినిమాతో, ఒక డబ్బింగ్ సినిమాతో అయితే ఫ్లాప్ అయితే కొట్టబోతున్నాడు. నో డౌట్ అని చెప్పొచ్చు. ఇంకా 'వార్ 2' గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ సినిమా 4 డేస్ గాను మన తెలుగు స్టేట్‌లో నైజాంలో వచ్చేసరికి 13,00,00,000 షేర్, సీడెడ్ వచ్చేసరికి 8,00,00,000 షేర్. అలా మన ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో 'వార్ 2' సినిమా వచ్చేసరికి 38,00,00,000 షేర్, గ్రాస్ వచ్చేసరికి 60,00,00,000 గ్రాస్ అయితే దాటిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా 55,00,00,000 షేర్ అయితే కలెక్ట్ చేయాలి. ఇంపాసిబుల్ అయితే అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. డౌటే కానీ నాగవంశికైతే 100,00,00,000 గ్రాస్, ఇంకా 50,00,00,000 షేర్ లాంటి డిజాస్టర్ అయితే అందబోతున్నాడు. నో డౌట్ అని చెప్పొచ్చు. నాగవంశం పెద్ద లాసే చూడబోతున్నాడు మన తెలుగు స్టేట్‌లో. ఇంకా కేరళ, తమిళనాడులో మన 'వార్ 2' సినిమా వచ్చేసరికి 2,00,00,000 గ్రాస్, కర్ణాటకలో వచ్చేసరికి 10,00,00,000 గ్రాస్, ఇంక నార్త్ మొత్తం వచ్చేసరికి 100,00,00,000 నెట్ అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు. 'రితిక్ రోషన్' ర్యాంపేజ్ చూపిస్తున్నాడు బాలీవుడ్‌లో. ఇంకా నార్త్ మొత్తం, ఇంకా ఓవర్‌సీస్‌లో వచ్చేసరికి 'వార్ 2' సినిమా ఒక 50,00,00,000 గ్రాస్ అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు. అలా టోటల్ వరల్డ్ వైడ్‌గా చెప్పేస్తున్నా 'వార్ 2' సినిమా ఇప్పటివరకైతే 255,00,00,000 గ్రాస్, షేర్ వచ్చేసరికి 135,00,00,000 షేర్ అయితే వసూలు చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ వచ్చేసరికి 700,00,00,000 గ్రాస్ కలెక్ట్ చేస్తే హిట్. అంటే ఈ సినిమా ఇంకా 450,00,00,000 గ్రాస్ అయితే కొట్టాలి. షేర్ వచ్చేసరికి 250,00,00,000 షేర్ అయితే కొట్టాలి. నాకైతే డౌటే అనిపిస్తుంది. ఎంతైనా సరే 50,00,00,000 షేర్ కొట్టిన 200,00,00,000 నష్టంతో పెద్ద డిజాస్టర్ అవ్వబోతుంది 'వార్ 2' సినిమా. గెట్ రెడీ. అస్సలకి ఎన్టీఆర్ అన్న ఈ సినిమాని ఎందుకు ఓకే చేసిండో, అయాన్ ముఖర్జీ తన స్క్రిప్ట్ సెలక్షన్ ఎన్టీఆర్ అన్నకి ఎలా వినిపించిండో, దానికి ఎలా ఒప్పుకున్నాడో ఎన్టీఆర్ అన్న ఇప్పటికీ అర్థం కావట్లే. నాకైతే ఏదో మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి, అయినా ఇలాంటి సినిమా నేను ఫస్ట్ టైం కదా చేస్తున్నా, నా ఫ్యాన్స్ ఓకే చేస్తారని ఒప్పుకున్నట్టయితే అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? ఎన్టీఆర్ అన్న దీనికి ఒప్పుకోవడానికి కారణం ఏంటి? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 'కూలీ', 'ర్యాంపేజ్'. 'కూలీ' సినిమా 'వార్ 2' సినిమాని అయితే కంప్లీట్‌గా అయితే డామినేట్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. 'కూలీ' దరిదాపుల్లో 'వార్ 2' సినిమా ఎక్కడైతే లేదని చెప్పుకోవచ్చు. 'కూలీ' మూవీకి ఫ్లాప్ టాక్ వచ్చింది. 'వార్ 2' సినిమాకి యావరేజ్ టాక్ వచ్చింది. ఇక్కడ ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేయాలి? 'వార్ 2'. కానీ ఇక్కడ 'కూలీ' అంటే రివర్స్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. దట్ ఈస్ క్రేజ్ మార్కెట్ స్టార్డమ్ ఆఫ్ రజనీకాంత్ గారు అని చెప్పొచ్చు. సో 'కూలీ' సినిమా ఇప్పటివరకు మన తెలుగు స్టేట్‌లో వచ్చేసరికి 50,00,00,000 గ్రాస్, 38,00,00,000 షేర్. ఇంకా ఈ సినిమా హిట్ అవ్వాలంటే 8,00,00,000 షేర్ కలెక్ట్ చేస్తే చాలు. ఈ వీకెండ్‌లో అయితే కంప్లీట్‌గా బ్రేక్ ఈవెన్ హిట్ చూడబోతుంది. మన తెలుగు స్టేట్‌లో ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకైతే లాభాల పంట అయితే వస్తుందని చెప్పుకోవచ్చు 'కూలీ' సినిమాతో. ఇంకా తమిళనాడులో వచ్చేసరికి ఇప్పటివరకు అయితే 100,00,00,000 గ్రాస్ అయితే కొట్టేసి మన రజనీకాంత్ గారు అని చెప్పుకోవచ్చు. ఇంక నెక్స్ట్ కర్ణాటకలో అయితే 'ర్యాంపేజ్' 30,00,00,000 గ్రాస్ దగ్గరికి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక కేరళలో వచ్చేసరికి 10,00,00,000 గ్రాస్, ఇంకా నార్త్ మొత్తం వచ్చేసరికి 30,00,00,000 గ్రాస్, ఓవర్‌సీస్‌లో 140,00,00,000 గ్రాస్ అయితే కొట్టిండని చెప్పుకోవచ్చు. అలా 'కూలీ' సినిమా ఇప్పటివరకు 4 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వచ్చేసరికి 350,00,00,000 గ్రాస్ అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు. షేర్ వచ్చేసరికి 200,00,00,000 షేర్ దగ్గరికి అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇదైతే నిజంగా మాస్ బ్యాటింగ్ అని చెప్పుకోవచ్చు. ఏ లెవెల్‌లో కొడుతున్నాడంటే, సారీ, 350,00,00,000 గ్రాస్ కాదు, 400,00,00,000 గ్రాస్ దగ్గరికైతే వస్తుంది 'కూలీ' సినిమా అని చెప్పుకోవచ్చు. ఇదైతే మాస్ బ్యాటింగ్ అని చెప్పుకోవచ్చు. అసలకి రజనీకాంత్ గారైతే బాక్స్ ఆఫీస్‌తో ఒక ఆట అయితే ఆడుకుంటున్నాడని చెప్పొచ్చు విత్ ఫ్లాప్ టాక్. దీనికన్నా ముందు మన విజయ్ తలపతి గారు కావచ్చు, ఇంక మన అజిత్ గారు కావచ్చు, తమిళనాడులో కూడా ఇలాంటి రికార్డ్స్ అయితే పెట్టిందని చెప్పుకోవచ్చు. ఫ్లాప్ టాక్‌తో, యావరేజ్ టాక్‌తో. సో దట్ ఈస్ ద క్రేజ్ ఆఫ్ రజనీకాంత్ గారు అని చెప్పొచ్చు. సో ఇక్కడ చెప్తున్నా కదా, 'కూలీ' సినిమా అయితే కంప్లీట్‌గా అయితే 'వార్ 2' సినిమాని అయితే డామినేట్ అయితే చేస్తుందని చెప్పొచ్చు. 'కూలీ' సినిమా బ్రేక్ ఈవెన్ హిట్ అవ్వచ్చు. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా బ్రేక్ ఈవెన్ వచ్చేసరికి 600,00,00,000 గ్రాస్, అంటే ఇంకా 300,00,00,000 గ్రాస్ కలెక్ట్ చేస్తే హిట్. కంప్లీట్‌గా చెప్తున్నా కదా, హిట్ అవుతుంది లాంగ్ రన్ అని నాకు గట్టిగా అనిపిస్తుంది. కానీ 'వార్ 2' సినిమా అయితే పెద్ద నష్టం చూడబోతుంది. అలా ఇలా నష్టం కాదు, మన ఇండియాలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అవ్వబోతుందని గట్టిగా అయితే అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అసలకి 'కూలీ' సినిమా బాక్స్ ఆఫీస్ కావచ్చు, బీఎంఎస్ యాప్‌ని కావచ్చు, ఒక రేంజ్‌లో అయితే సునామీ అయితే సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. సో నేనైతే చూస్తున్నా, ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నా ఏ సినిమా ఫస్ట్ బ్రేక్ ఈవెన్ అవుతుందని. నా అంచనా ప్రకారం వచ్చేసరికి 'కూలీ' సినిమానే ఫస్ట్ బ్రేక్ ఈవెన్ అవుతుందని గట్టిగా అయితే అనిపిస్తుంది.
మరి మీరేమనుకుంటున్నారు? ఏ సినిమా ఫస్ట్ బ్రేక్ ఈవెన్ అయ్యి హిట్ అవుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇది మన 'కూలీ' గావచ్చు, 'వార్ 2' గావచ్చు, 4 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ విత్ కంపారిజన్ గావచ్చు. సో, 'ఎన్టీఆర్' అని అయితే ఇంకా బాలీవుడ్ సినిమా చేయడం అయితే ఆపేసేయాలి. ఇంకా మల్టీ స్టారర్ మూవీ. సో, సోలో సినిమా అయితే చేయాలి. సో, చూడాలి. అప్‌కమింగ్ మూవీస్ కూడా స్ట్రాంగ్‌నే ఉంది మన 'ఎన్టీఆర్' అన్నది. 'డ్రాగన్' గావచ్చు, 'దేవర పార్ట్ 2' గావచ్చు, ఇంక 'త్రివిక్రమ్‌తో' ఒక సినిమా ఉంది. ఇంక 'నెల్సన్‌తో' ఒక సినిమా ఉంది. చాలా పెద్ద పెద్ద ప్లానే చేసిండు. సో, ఈ సినిమా ఫ్లాప్ అయితేంది అప్‌కమింగ్ మూవీస్‌తో బాక్స్ ఆఫీస్‌కి ఒక ఆట ఆడుకుంటాడని మన జూనియర్ ఎన్టీఆర్ అని అయితే అనుకుంటున్నాం. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారనేది కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇది వీడియో. ఈ వీడియో మీకు డెఫినిట్‌గా అయితే యూజ్‌ఫుల్ అయింది అనుకుంటా. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే. బాయ్.